హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిన్న తెలంగాణలో టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి డిఏఓ ఎగ్జామ్ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్ యొక్క కీ అనాలిసిస్ అనేది వీడియోలో అయితే చూద్దాం. సో నిన్న ఆల్రెడీ మనం ఒక వీడియో అయితే అప్లోడ్ చేసాం. దానిలో తెలంగాణ అంశాలకు సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ముఖ్యంగా మనం పాలిటిక్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్టులు మన యాప్లోకి అయితే తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కు సంబంధించినటువంటి ఈ గ్రాండ్ టెస్టులు ప్రజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ అనేది చెల్లించి సో దీనికి సంబంధించినటువంటి టెస్ట్ మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. సో నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో డిఓ ఎగ్జామ్లో కూడా మీకు ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, తెలంగాణ కల్చర్కి సంబంధించి సో ఈ 2 టెస్టులకి మన క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. మీరు అయితే దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రూప్ 4కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ ఉంది. అదేవిధంగా ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన కోర్స్ కూడా అక్కడ ఉంది. క్లాసెస్ విన్న తర్వాత నస్తే అంటే శాంపిల్ క్లాస్ అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ అయితే పొందవచ్చు. సో నిన్నటి దాంట్లో కూడా మనకు చాలా క్వశ్చన్స్ మన కరెంట్ అఫైర్స్ నుంచి అయితే రావడం జరిగింది. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీరు తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి కావచ్చు, అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్ అక్కడ ఉంటాయి. రాసిన తర్వాత నస్తే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 128 అయితే ఇక్కడ మీరు చూడవచ్చు. సో మన క్వశ్చన్ నెంబర్ 128 పాలిటిక్స్ సంబంధించి అయితే ఇచ్చారు. సో అంతకుముందు వీడియోలో మనం తెలంగాణకు సంబంధించిన అంశాలపైన క్వశ్చన్ చూసాం. దీనిలో మొదటగా మనం పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. తర్వాత కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 128 చూసినట్లయితే భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 22 భాషలకు సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనిలో సరి అయినటువంటి అంశాలను ఎంచుకోమన్నాడు. సో ఇక్కడ కనుక చూసినట్లయితే రాజ్యాంగంలో మొదటగా 16 భాషలు మాత్రమే చేర్చబడ్డాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ మొదటిదే తప్పుగా ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ మన పాలిటీ టెస్ట్ సిరీస్లో భాగంగా డిస్కస్ చేయడం జరిగింది. సో నేను ఆల్రెడీ చెప్పాను కంపల్సరీ మనకు షెడ్యూల్కి సంబంధించి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అక్కడ కూడా చెప్పడం జరిగింది. సో మీరు ఇటీవల టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ కనుక చూసినట్లయితే కంపల్సరీ ఈ షెడ్యూల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పైన ఒక క్వశ్చన్ వస్తుంది. సో మీరు ఇంకా మిగతా నోటిఫికేషన్లు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కంపల్సరీ మీరు పాలిటీ చదువుతున్నప్పుడు సో ఈ షెడ్యూల్కి సంబంధించి ఒకసారి కంపల్సరీ చూసుకోండి. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇది మనకు మిస్టేక్. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే బి కనుక చూసినట్లయితే సింధీ భాష 1967లో చేర్చబడిందని చెప్పేసి అన్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనకు 1967లో మనకు సో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రాజ్యాంగ సవరణ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ఈ రాజ్యాంగ సవరణకు సంబంధించి ముఖ్యంగా 8వ షెడ్యూల్కి సంబంధించిన రాజ్యాంగ సవరణకు సంబంధించి మీకు కోడ్ కూడా చెప్పాను. సో 21, అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ కనుక చూసినట్లయితే 71. సో ఈ 2 మిక్స్ చేస్తే యాడ్ చేస్తే మనకు 92 వస్తుంది. సో ఈ 3 మనకు 8వ షెడ్యూల్కి చేయబడినటువంటి రాజ్యాంగ సవరణలు. సో వీటికి సంబంధించి మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో సెకండ్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ కొంకాని, మణిపూరి, నేపాలి అనేటువంటిది 1992లో చేర్చబడ్డది అన్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఇది వచ్చేసి మనకు 71వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు 8వ షెడ్యూల్లో. నెక్స్ట్ది బోడో కావచ్చు, డోగ్రీ, అదేవిధంగా మైతాలి, సంతాలి అని చెప్పేసి ఇది 2004లో చేర్చబడ్డాయి అన్నాడు. ఎస్, ఇది 92 రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని కూడా చేర్చారు. అయితే ఇది మనకు కొన్ని బుక్స్లో 2003 అని చెప్పేసి కూడా ఉండవచ్చు. కాకపోతే ఇది 2003లో చేశారు. అమల్లో మాత్రం 2004 జనవరి 7 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి బీసీడీ అనేటువంటిది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఇక్కడ ఒకటి రిమూవ్ చేసినట్లయింది అనుకోండి, ఇక్కడ ఈ రెండింటిని మీరు ఎలిమినేట్ చేయవచ్చు. సో నెక్స్ట్ బీసీడీ కావచ్చు, బీడీ అనేటువంటి దాంట్లోకి మనం మిగతా వాటిలో ఏదైనా ఒకటి కరెక్ట్ చేసినట్లయితే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో మీరు ఈ పేపర్ లెంతీగా ఉన్నప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ ఎంచుకుంటే మనకు టైం సేఫ్ అవుతుంది. సో ఎప్పుడు కానీ మనకి ఇప్పుడు ఇచ్చేటువంటి టీఎస్పీఎస్సీ పేపర్ ఎక్కువగా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటుంది. సో అటువంటి టైంలో మనం ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళాలి. ఈజీగా అంటే కొంత టైం సేఫ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ నెంబర్ 129 కూడా మనకు పాలిటిక్స్ సంబంధించి చూడవచ్చు. సో భారతదేశంలో విద్యకు సంబంధించి క్రింది వాక్యాలను చదవండి అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే విద్యా రాష్ట్ర జాబితాలో భాగం అని చెప్పేసి అన్నాడు. సో ఇది తప్పండి. సో మనం రీసెంట్గా కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి నేను వీడియో చేయడం జరిగింది మన పాలిటీ టెస్ట్ సిరీస్లో భాగంగా. దాంట్లో కూడా డిస్కస్ చేసినాం ఇది. సో విద్య అనేది మనకు రాష్ట్ర జాబితాలో కాదు, ఇది ఉమ్మడి జాబితాలో భాగంగా ఉంటుంది. ఓకేనా. సో దాంట్లో ముఖ్యంగా మనకు విద్య అనేటువంటిది సో మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సో మనకు ఉమ్మడి జాబితాలో 5 అంశాలను చేరుస్తారండి. సో ఈ 5 అంశాలలో ఈ విద్య కూడా ఒకటి ఉంటుంది. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు చెప్పాను న్యాయ పరిపాలనకు సంబంధించినటువంటి సబార్డినేట్ కోర్టులకు సంబంధించినటువంటి వాటి గురించి కావచ్చు, అదేవిధంగా
అడవులకు సంబంధించి కావచ్చు, జనాభా నియంత్రణ మరియు కుటుంబ నియంత్రణ అనేటువంటి దాన్ని కూడా దీనిలో చేస్తారనమాట. సో ఇది మనకు తప్పు. సో ఏ తప్పు కనుక, సో నెక్స్ట్ బి చూద్దాం. సో బి కనుక చూసినట్లయితే సో విద్యకు సంబంధించి నిబంధనలు రాజ్యాంగంలో పార్ట్ 3లో చూడవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, మనకు ప్రాథమిక హక్కుల్లో భాగంగా సో 21A చేర్చడం జరిగింది. ఓకేనా, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా. సో ఇది మనకు విద్యకు సంబంధించినటువంటి అంశాలను అయితే మనం పార్ట్ 3 అంటే ఇది ప్రాథమిక హక్కులు. సో దాంట్లో 21Aలో చేర్చారు కనుక సో విద్యకు సంబంధించినటువంటి నిబంధనలు మనం రాజ్యాంగంలోని పార్ట్ 3లో చూడవచ్చు. సో ప్రాథమిక హక్కులకు సంబంధించి డెఫినెట్లీ ఒక క్వశ్చన్ ఉంటుందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసినాం. ఒకటి కంటే ఎక్కువనే ఉంటాయి. సో మీరు ముఖ్యంగా ప్రాథమిక హక్కులు కావచ్చు, విధులు కావచ్చు, అండ్ అదేవిధంగా మనకు రాజ్యాంగ నేపథ్యంలో ఉండే చట్టాలు కావచ్చు, ఇంతకుముందు చెప్పినట్టు షెడ్యూల్స్, ప్రవేశిక, ఇక్కడ నుంచి బేసిక్గా మనకు 1 లేదా 2 క్వశ్చన్స్ కంపల్సరీ పడతాయి కనుక ఈ అంశాలను కంపల్సరీ చూసుకోండి. సో ఇక్కడ మనకు బి అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఓన్లీ బి మాత్రమే మనకు 129 క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ కూడా మనం చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 130 కూడా పాలిటిక్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో భారత రాజ్యాంగం ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించి క్రింది వాటిని పరిగణించండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిలో సరి అయినటువంటి అంశాలను ఎంచుకోమన్నాడు. సో ఫస్ట్ ఏమన్నాడు, రాజ్యాంగంలో ఆర్టికల్ 360 ప్రకారం భారత రాష్ట్రపతి దీనిని ప్రకటించవచ్చు అని చెప్పేసి అన్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో మనకు ఆర్టికల్ 352 మనకు ఏది జాతీయ అత్యవసర పరిస్థితి కావచ్చు, ఆర్టికల్ 356 అదేవిధంగా అండ్ ఆర్టికల్ 360 ఈ మూడింటి గురించి చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్లో కూడా చాలాసార్లు అడిగిండు అండ్ కమింగ్ ఎగ్జామ్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మీరు రాష్ట్రపతికి సంబంధించి కనుక చూసినట్లయితే ఇదే ఎగ్జామ్లో మనకు 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ మనకు కంటెంట్ మీద ఇస్తే, ఒకటి వచ్చేసి మనకు రాష్ట్రపతులకు సంబంధించి ద్రౌపది ముర్ము రీసెంట్గా మనకు ఎలక్ట్ కావడం జరిగింది కదా, దానికి సంబంధించి రాష్ట్రపతులను సరైన క్రమంలో అమర్చండి అని చెప్పేసి ఇది ఒకటే టాపిక్ మీదకి మనకు 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో కంపల్సరీ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా రాష్ట్రపతికి సంబంధించిన అంశాలను అయితే చూడండి. అండ్ రీసెంట్గా జరిగినట్టు ఏవో ఎగ్జామ్ కావచ్చు అండ్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో కూడా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఒకటి రావడం జరిగింది కనుక చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది. సో ఫస్ట్ది మనకు కరెక్టే. సెకండ్ది కనుక చూసినట్లయితే దీని ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన తర్వాత అన్ని ద్రవ్య బిల్లులు రాష్ట్రపతి పరిశీలనలకు రిజర్వ్ చేయబడతాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎస్, ఇది కూడా కరెక్టే అండి. మనకు ఆర్టికల్ 201 ముఖ్యంగా రాష్ట్రపతి యొక్క శాసన అధికారాలు అని చెప్పేసి మనం చూస్తాం. దానిలో మనకు ఆర్టికల్ 201 ప్రకారం సో రాష్ట్ర గవర్నర్ పంపినటువంటి బిల్లులను రాష్ట్రపతి ఆమోదించవచ్చు, లేదంటే తిరస్కరించవచ్చు, లేదంటే దాన్ని అట్టిపెట్టుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఉంటుంది. సో ఇవ్వబడినటువంటి 2 అంశాలు మనకు కరెక్ట్, అంటే ఏ అండ్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో రాష్ట్రపతికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూడండి, ముఖ్యంగా కంటెంట్ చూడండి, తర్వాత మనకు రాష్ట్రపతుల యొక్క క్రమం మొత్తం ఇప్పటివరకు ఉన్నటువంటి రాష్ట్రపతులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ సంఘటనలు ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మరొక క్వశ్చన్ కూడా చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 132. సో ఇది చూసినట్టయితే మనకి ఇక్కడ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 పౌరులందరికీ ఈ క్రింది హక్కులను కల్పిస్తుంది. అయితే ఈ క్రింది వాటిలో ఒకటి దానిలో భాగం కాదు అని చెప్పేసి అడగడం జరిగింది. సో ప్రాథమిక హక్కులకు సంబంధించి ఇది మనకు సెకండ్ క్వశ్చన్. ఇంతకుముందు కూడా ఒక క్వశ్చన్ చూసాం, చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం కూడా. సో ఆర్టికల్ 19కి సంబంధించి రీసెంట్గా మనకు సుప్రీంకోర్టు అంటే ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించి ఎటువంటి పరిమితులు విధించలేమని చెప్పేసి ఒక కోర్టు కేసు కూడా మనకు తీర్పు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సో మనకి ఇది కరెంట్ ఇష్యూలో ఉందని చెప్పేసి అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా కమింగ్ ఎగ్జామ్లో కూడా ఆర్టికల్ 19కి సంబంధించి మీరు క్లియర్గా చూసుకోండి, బిట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడు, వాక్ స్వతంత్రం భావ వ్యక్తీకరణ అని చెప్పేసి అన్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనకు ఆర్టికల్ 19లో 6 ఉంటాయి. సో ఆల్రెడీ మన క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసినాం. మనకు 6 స్వతంత్రాలు లేదా స్వేచ్ఛలు అయితే మనకు రాజ్యాంగం కల్పించడం జరిగింది. సో దానిలో మనకి వాక్ స్వతంత్రం భావ వ్యక్తీకరణ అనేటువంటిది మనకు సో 19(1) క్లాస్ ఏ అవుతుందండి. సో ఫస్ట్ది మనకి ఇదే ఉంటుంది. తర్వాత శాంతియుతంగా ఆయుధాలు లేకుండా సమావేశపరచుకోవడం, సో ఇది కూడా మనకు దీనిలో భాగంగానే ఉంటుంది. సంఘాలను ఏర్పరచుకోవచ్చు, అదేవిధంగా సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు బి అనేది ఉంటుంది అండ్ బి అండ్ సికి సంబంధించి ఉంటుంది. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ భారతదేశంలో భూభాగం అంతటా స్వేచ్ఛగా వెళ్ళడం అనేటువంటిది కూడా మనకు సో ఇది డి. సో 19(1) క్లాస్ డిలో ఇది ఉంటుంది. సో ఈ 3 ఉంటాయి. సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాల విషయాల్లో సమాన అవకాశాలు అనేది మనకు ఇది ప్రాథమిక హక్కులో భాగమే, కాకపోతే ఆర్టికల్ 19 కాదు, మనకు ఆర్టికల్ 16లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి ఇక్కడ ఆర్టికల్ 19 గురించి అడుగుతున్నాడు కనుక సో ఇది మనకు దీనిలో భాగంగా కాదు. సో అంటే ఆప్షన్ 4 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు చాలా ముఖ్యంగా ఇక్కడ మన ప్రాథమిక హక్కులకు సంబంధించి ఆర్టికల్ 14 కావచ్చు, అదేవిధంగా ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 21 ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఎప్పటికీ మనకు వార్తల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ కనుక సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. సో రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా మనం ఇక్కడ నుంచి క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ నెంబర్ 132 చూడవచ్చు. సో జస్టిస్ జి రోహిణి కమిషన్ క్రింది దేనికి సంబంధించిందని చెప్పేసి అడగడం జరిగింది. సో మనకు ఈ జస్టిస్ రోహిణి కమిషన్ అనేది మనకు 2017లో వేశారు. సో ముఖ్యంగా ఎందుకు వేశారంటే ఇది సో మనకు ఈ బీసీ
కులాలకు సంబంధించినటువంటి ఉపవర్గీకరణ కోసం వేయబడినటువంటి కమిషన్ ఇది. ఓకేనా, ఇతర వెనుకబడినటువంటి తరగతులు ఓబీసీలకు సంబంధించినటువంటి ఉపవర్గీకరణ కోసం వేయబడినటువంటి కమిషన్. సో దీని ద్వారా మనకు ఏంటంటే వాళ్ళు మనకు మొత్తం 2632 ఈ బీసీ కులాలకు సంబంధించినటువంటి ఏవైతే మనకు ఉపవర్గీకరణలో ఉన్నటువంటి కులాలకు సంబంధించి సో ఇట్లా ఏబీసీ అని చెప్పేసి వాటిని డివైడ్ చేసి వాళ్ళకు రిజర్వేషన్స్ ఈ విధంగా అంటే 2%, 6%, 8% ఈ విధంగా ఇవ్వాలని చెప్పేసి సో ఈ కమిషన్ మనకు తెలపడం జరిగింది అనమాట. సో ఈ కమిషన్ దేనిపై చేశారని చెప్పేసి మనకు డైరెక్ట్గా అయితే బిట్ అడిగిండు. సో ఇది వచ్చేసి మనకు ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ కూడా మనం పాలిటిక్స్ సంబంధించి అయితే చూడవచ్చు. సో రెండవ పరిపాలన సంస్కరణల కమిషన్కి సంబంధించి క్రింది వాక్యాలను చదవండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో సరి అయినవి ఎంచుకోమన్నాడు. సో దీనికి సంబంధించి అయితే నాకైతే పర్ఫెక్ట్ కీ తెలియదు. సో మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. యాక్చువల్లీ మనకి ఇది రెండవ పరిపాలన సంస్కరణ కమిషన్ అనేది 2005లో వేయబడినటువంటి కమిషన్. సో వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలో సో 1+4 మెంబర్స్ తోటి ఈ కమిషన్ అయితే అప్పుడు మనకు 2005లో వేస్తారు. సో ఇది మొత్తం టోటల్గా ప్రభుత్వానికి 15 నివేదికలు అయితే సమర్పిస్తుంది. సో దానికి సంబంధించి మనకి క్వశ్చన్ అయితే ఇచ్చాడు. సో ఈ పాయింట్స్ నాకు ఎక్కడైతే కనబడలేదు. సో నేనైతే ఇది ఆప్షన్ 2 అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్, పర్ఫెక్ట్గా అయితే చెప్పలేను. సో మీకు ఆన్సర్ చేసినట్టయితే కింద కామెంట్ చేయండి, లేదంటే మనకు టీఎస్పీఎస్సీ ఇచ్చేటువంటి ఫైనల్ కీ దాకా వెయిట్ చేయాల్సిందే. సో దీనికి సంబంధించి అయితే నాకు పర్ఫెక్ట్ కీ తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేసేయడం ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ నెంబర్ 134 కూడా మనకు పాలిటిక్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ ఎవరని చెప్పేసి అడిగారు. సో ఇది ఈజీ క్వశ్చన్ అనుకోవచ్చు. సో మనకు ప్రధానమంత్రి నీతి ఆయోగ్ సంబంధించి చైర్మన్గా అయితే వివరించడం జరుగుతుంది. సో మనకు నీతి ఆయోగ్ అనేటువంటిది 2015లో ఏర్పడడం జరిగింది. 2015 జనవరి 1 నుంచి ఇది మనకు అమల్లోకి రావడం జరిగింది. అంతకుముందు మనకు ప్రణాళిక సంఘం అని చెప్పేసి ఉండేది. సో ప్రజెంట్ మనకు నీతి ఆయోగ్ సంబంధించి ఎవరు వైస్ చైర్మన్గా చేస్తున్నాడు అనేది కింద కామెంట్ చేయండి. సో మనకు నీతి ఆయోగ్ చైర్మన్ కూడా రీసెంట్గా చేంజ్ కావడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో వారు ఎవరనేది కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 134కి సంబంధించి ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 52 కనుక చూసినట్లయితే సో ఇది కూడా మనకు పాలిటిక్స్ సంబంధించి ఇవ్వడం జరిగింది. శ్రీమతి ద్రౌపది ముర్ము భారతదేశ 15వ రాష్ట్రపతి. సో ఈ సందర్భంగా క్రింద ఇవ్వబడినటువంటి భారత పూర్వ అధ్యక్షులను కాలానుక్రమంగా అమర్చండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఇంతకుముందు కూడా రాష్ట్రపతికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే చూసాం. ఇది మనకు సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అబ్దుల్ కలాం గారు మనకు 2002 నుంచి 2007 మధ్య రాష్ట్రపతిగా చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఇక్కడ చూసినట్లయితే కేఆర్ నారాయణ గారు వచ్చేసి మనకు 1998 నుంచి సో 2002 వరకు, అంటే మనకు అబ్దుల్ కలాం కంటే ముందు రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి. తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్ సి అండ్ డి కొంత కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. దీనిలో ఎవరు ఫస్ట్ చేశారని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు కొంత కన్ఫ్యూజన్ గురి అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మనకు ప్రణబ్ ముఖర్జీ గారు సో 2012 నుంచి 2017 వరకు చేశారు. సో తర్వాత మనకు రామ్నాథ్ కోవింద్ రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు వచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ శ్రీమతి ప్రతిభా పటేల్ వచ్చేసి మనకు 2007 నుంచి 2012 మధ్య చేశారు. సో ఇది మనకు సరైనటువంటి క్రమం. సో ఇక్కడ మనకు చూసినట్లయితే BACD అవుతుంది. సో ఫస్ట్ మనకు కేఆర్ నారాయణ గారు, తర్వాత వచ్చేసి అబ్దుల్ కలాం గారు, తర్వాత సి వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ, తర్వాత నెక్స్ట్ ప్రతిభా పటేల్. సో ఈ విధంగా అయితే దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి క్రమం అవుతుంది. సో ఈ క్వశ్చన్కి సంబంధించి మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 19 కూడా మనకు కరెంట్ పాలిటీ లెక్కలు అయితే అడగడం జరిగింది. సో క్రింది వాటిని జతపరచమని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవైపు వచ్చేసి సంస్థ, మరొక వైపు కనుక చూసినట్టయితే చైర్పర్సన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సలహాదారులు కావచ్చు, చైర్పర్సన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రధాన ఆర్థిక సలహాదారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ మనకు ప్రధాన ఆర్థిక సలహాదారుగా సో అనంత నాగేశ్వర గారు అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ అనేది 4 అవుతుంది. సో ఇక్కడ A4 తోటి మనకు 2 ఉన్నాయి. సో ఇక్కడ ఆప్షన్ 1 అదేవిధంగా ఆప్షన్ 4ను మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అయితే ఆప్షన్ 2 లేదంటే ఆప్షన్ 3 కావచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ 4th కూడా చాలా ఈజీ పాయింట్ ఇవ్వడం జరిగింది. భారతదేశ 14వ విత్త సంఘ చైర్మన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు 14వ దానికి వైవి రెడ్డి చేశాడు. అదేవిధంగా 15వ దానికి ప్రజెంట్ మనకు ఎన్కే సింగ్ చేస్తున్నాడు. సో ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సి అనేది 2 కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆప్షన్ సి కనుక చూసినట్లయితే ఇక్కడ 3, 2 ఉంది. అండ్ అదేవిధంగా 2 ఆప్షన్లో 1 అని ఉంది. సో ఇది మీకు పర్ఫెక్ట్గా తెలిసినట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ సి వచ్చేసి మనకు 1 అవుతుంది. సో ఆప్షన్ సి తోటి స్టార్ట్ అయినటువంటి ఆప్షన్ ఏంటంటే మనకు ఆప్షన్ 2. సో దీనికి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చేసి మనకు కేవీ కమౌత్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకు కరెంట్ పాలిటీ లెక్కలు అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ ఇక్కడ కొన్ని సైన్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 కనుక చూసినట్లయితే నీటిలో తాత్కాలిక కాఠిన్యం ప్రధానంగా దీనికి కారణంగా వర్తిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మన ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆప్షన్ 3 అవుతుంది. సో కాల్షియం మరియు మెగ్నీషియం బైకార్బోనేట్ అనేది దీనికి సంబంధించి మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సైన్స్కి సంబంధించి నేను కంప్లీట్ అనాలిసిస్ అయితే చేయట్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో భారతదేశంలో వాణిజ్య సాగుకు ఆమోదం పొందినటువంటి ఒక జన్యు మార్పిడి బీటీ పంట ఏదని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరిగింది. సో ఇది ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 అవుతుందండి. సో కాటన్ అనేది మనకు ఓన్లీ వాణిజ్య సాగుకు ఆమోదం పొందినటువంటి జన్యు మార్పిడి పంట కింద అయితే మనం చూడవచ్చు. సో ఆప్షన్ 1 అనేది మనకు 3 అనే క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 కనుక చూసినట్లయితే పాదరసాన్ని ఉష్ణమాపక పదార్థంగా ఎందుకు ఉపయోగిస్తారని చెప్పేసి ఇక్కడ మనకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు చూసినట్లయితే సో అది ఒక వాహకం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాని ఉష్ణవాహక కోశము ఏకరీతిగా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో ఈ రెండు కరెక్టే. అదేవిధంగా అది అపారదర్శక పదార్థము మరియు మెరుస్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇవ్వబడినటువంటి ఈ 3 కరెక్టే. సో అది గాజు గొట్టం యొక్క గోడలకు సులభంగా అతుక్కుంటుందని చెప్పేసి ఇచ్చారు. సో ఇది మాత్రం మనకు మిస్టేక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ABC అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఇది క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేసి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 5 అయితే చూడవచ్చు. సో ఇక్కడ కొన్ని పాశ్చాత్య దేశాలలో కాలిబాటలు, వీధులు, జాతీయ రహదారులు మొదలగు చోట్ల పేరుకుపోయినటువంటి మంచుగడ్డలను కరిగించుటలో ఎలక్ట్రోలైట్లను వాడతారు. అయితే ఈ క్రింది ఎలక్ట్రోలైట్లలో ఏది మిక్కిలి సామర్థ్యం అని చెప్పేసి ఇక్కడ మన క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 అండ్ 2 కొంత కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి దీనికి సంబంధించి అయితే ఆప్షన్ 2 కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. జనరల్గా మనకి ఎట్లా అంటే సో 15 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్నదనుకోండి NaClని వాడతారు. సో అక్కడ 15 డిగ్రీస్ కంటే లో టెంపరేచర్ కనుక ఉన్నట్లయితే సో మనకు CaCl2 కావచ్చు, MgCl2 అనేది కొంచెం యాక్టివ్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో మాక్సిమం దీనికి సంబంధించి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. మరి TSPSC ఏది ఇస్తుందో చూడాలి. NaClని కూడా సో ఈ మనకు వీటి మంచును కరిగించడంలో వాడతారు. కాకపోతే అబోవ్ 15 డిగ్రీస్ ఉన్నప్పుడు దీన్ని వాడతారు. బిలో 15 డిగ్రీస్ ఉన్నప్పుడు మనకు ఈ CaCl2 కావచ్చు, అదేవిధంగా ఈ MgCl2 అయితే వాడడం జరుగుతుంది. అవి కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో నేనైతే ఆప్షన్ 2 అనుకుంటున్నాను. మనకు TSPSCకి ఏ విధంగా ఇస్తుందో చూడాలి. సో నెక్స్ట్ ఇక్కడ మరో క్వశ్చన్ కనుక విషయాలైతే సో ఇక్కడ పెద్దలకు బాడీ మాస్ ఇండెక్స్ యొక్క సాధారణ పరిధి ఏమిటని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి మన కరెక్ట్ ఆన్సర్ 15.5 నుంచి 24.9 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 7కి సంబంధించి అయితే మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే తెలియదు. సో మీకు ఎవరికైనా తెలిసినట్లయితే ఈ క్వశ్చన్ నెంబర్ 7కి సంబంధించినటువంటి కీ కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 8 కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు పర్యావరణ కాలుష్యానికి దోహదపడే పదార్థాలను క్షీణింపజేయడానికి సూక్ష్మజీవులను ఉపయోగించే ప్రక్రియను ఏమని పిలుస్తారని చెప్పేసి అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్ 1 అవుతుంది. జీవ చికిత్స అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. దీన్నే మనం బయో రెమిడేషన్ అని చెప్పేసి అంటారు. సో క్వశ్చన్ 8కి సంబంధించి ఆప్షన్ 1 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ కావచ్చు, ఆధునిక ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టంలో సో గుండెకాయ వంటిది. సో ఆప్టికల్ ఫైబర్ ద్వారా కాంతిని వ్యాప్తి చేయడంలో ఈ క్రింది వాటిలో ఏ సూత్రం ఇమిడి ఉందని చెప్పేసి మనకు అడగడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 9కి సంబంధించి మనకు ఆప్షన్ 4 పరావర్తన సూత్రం అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మరో క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో తెలంగాణలో ఎకో సెన్సిటివ్ జోన్ లేవని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరిగింది. సో దీనిలో మనకు ఓన్లీ ఒక B అనేది మనకు తెలంగాణలో ఎకో సెన్సిటివ్ జోన్గా అయితే గుర్తించబడలేదు. సో మిగతావన్నీ మనకు తెలంగాణలో ఎకో సెన్సిటివ్ జోన్లుగా గుర్తించబడినటువంటి పాకాల కావచ్చు, అదేవిధంగా మంజీరా, కిన్నెరసాని, పోచారం. సో అంటే ఇక్కడ మనకు ఆన్సర్ కనుక చూసినట్లయితే ఎక్సెప్ట్ B. సో ఇక్కడ B లేకుండా ఉన్నటువంటిది మనకు 2 ఉన్నాయి. ఒకటి B అండ్ ఒకటి 3, 2. అందులో మనకు A కూడా కరెక్టే కనుక సో ఆప్షన్ 2 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ACDE అనేది సో ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ 10కు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో క్రింది వాటిలో ఏ సంస్థ ప్రపంచంలో 1 ట్రిలియన్ వృక్షాలను సంరక్షించేందుకు ప్రపంచ స్థాయి చొరవను చేపట్టిందని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి అయితే క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి మన కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఆప్షన్ 2 ప్రపంచ ఆర్థిక సంస్థ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది మనకు 11th క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ కూడా చూడవచ్చు. సో ఇది కూడా మనకు కరెంట్ అఫైర్ అంటే స్టార్టింగ్ జీకే నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఒకవైపు వచ్చేసి పులుల యొక్క అభయారణ్యం అన్నాడు, మరొక వైపు అవి ఉండేటువంటి రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కామ్లింగ్ కావచ్చు, ఉదాంతి, దందేలి, సాత్పురా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీనిలో మనకి ఏమైనా 2 తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో ఇక్కడ కామ్లింగ్ అనేటువంటిది మనకు సో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటిది అనమాట ఇది. సో ఇక్కడ ఆప్షన్ A
3 తోటి స్టార్ట్ అయ్యేటి మనకు రెండే ఉన్నాయి. సో ఈ రెండింటిని మనం డిలీట్ చేయవచ్చు. అయితే ఆప్షన్ 2 కావచ్చు, లేదంటే 4. సో ఇక్కడ చాలామందికి ఈ ఆప్షన్ డి కూడా తెలిసే ఉంటుంది. మనకు సాత్పురా పర్వతాలు అనేటువంటి మనకు మధ్యప్రదేశ్లో ఉన్నాయి కనుక సో ఈజీగా దీన్ని కూడా మనం ఆన్సర్ చేయవచ్చు. సో D2. సో D2 అంటే ఏంటిది? సో ఇక్కడ D2 A3 అనేటువంటి మనకు ఆప్షన్ 4 ఉంది కనుక సో కొన్ని క్వశ్చన్స్కు ఈ విధంగా మనం ఈజీగా అంటే మనకి ఇవ్వబడినటువంటి 4 ఆప్షన్స్ను లో కనీసం 1 or 2 తెలిసినాడు. ఒక్కొక్కసారి మనకు ఒకటి తెలిసినా కూడా ఎలిమినేట్ అయిపోతుంది. లేదంటే 2 తెలిస్తే మాక్సిమం మనకు ఎలిమినేట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 వచ్చేసి ఈ క్వశ్చన్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 కనుక చూసినట్లయితే ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఈ క్రింది ఏ రాష్ట్రంలో హిమనీ నదాలు వేగంగా తమ ద్రవ్యరాశిని కోల్పోతున్నాయని చెప్పేసి అడగడం జరిగింది. సో ఆన్సర్ చూసినట్లయితే మనకి ఇది ఆప్షన్ 3 సిక్కిం అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 18 కనుక చూసినట్లయితే భారతదేశంలో కొండ ప్రాంతాలలో రోప్వేలను అభివృద్ధి చేయడానికి 2022-23 కేంద్ర బడ్జెట్లో క్రింది కార్యక్రమాల్లో ఒకటి ప్రకటించబడిందని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 18 కనుక చూసినట్లయితే మనకి ఇది ఆప్షన్ 3 పర్వతమాల అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఇది భారతమాల అనేటువంటిది ఇది రోడ్ వేస్కి సంబంధించి, ఇక్కడ మనకు పర్వతాల్లో అన్నది కనుక సో ఆప్షన్ 3 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నేను ప్రతిదీ మీకు డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే అవి కొంత నాకు క్లారిటీ లేదు. సో పర్ఫెక్ట్గా మనకు కీ తెలిసినటువంటి దానికి సంబంధించి అయితే డిస్కస్ చేస్తున్నాను. సో అదైతే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 17 కూడా మనకు కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి అయితే అడగడం జరిగింది. 2015లో ప్రపంచంలో ఉక్కు ఉత్పత్తి చేసేటువంటి దేశాలలో భారతదేశం యొక్క స్థానం ఎంత అని చెప్పేసి అయితే అడిగారు. సో మనకు అంతకుముందు 3వ స్థానంలో ఉండేది. సో ఇది రీసెంట్గా మన భారతదేశం 2వ స్థానానికి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ 17కు సంబంధించి మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 2వ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా మన భారతదేశం అయితే ఉండడం జరిగింది. సో 17వ క్వశ్చన్కి సంబంధించి మనకు ఆప్షన్ 1 అవుతుంది. ఆల్రెడీ మనం 18కి సంబంధించి చూసాం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ 19 కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మరొక క్వశ్చన్. సో మహిళా శక్తి కేంద్రాల గురించి క్రింది వాక్యాలను చదవండి అని చెప్పేసి మనకు క్వశ్చన్ నెంబర్ 20 అయితే చూడవచ్చు. సో ఇది కేంద్ర ప్రాయోజిత పథకం అని చెప్పేసి ఇచ్చారు. ఎస్, ఇది కరెక్టే. సో ఇక్కడ చూసినట్లయితే కేంద్ర రాష్ట్రాల మధ్య యొక్క వాటాలు 50-50 అన్నాడు. సో ఇది తప్పు. సో మనకి ఎట్లా ఉంటుందంటే సో జనరల్గా అన్ని రాష్ట్రాలకు వచ్చేసి 90:10% ఉంటుంది. సారీ, ఇది ఈశాన్య రాష్ట్రాలకు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మిగతా రాష్ట్రాలకు వచ్చేసి 90:40లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ 50-50 అన్నాడు కనుక సో ఇది మనకు ఆప్షన్ 2 అనేది తప్పు ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఈ పథకం గ్రామీణ మహిళా సాధికారత కోసం ఉద్దేశించబడింది అన్నాడు. ఎస్, ఇది కరెక్టే. అంటే ఇక్కడ మనకు ఏఎన్సి ఆప్షన్ 4 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అయితే కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మరొక క్వశ్చన్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 53 కనుక చూసినట్లయితే ఇది కూడా మనకు కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి అడిగినటువంటి క్వశ్చన్. సో నీతి ఆయోగ్ యొక్క ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 7 స్తంభాలపై ఆధారపడి ఉంది. క్రింది వాటిలో అవి ఇందులో ఏది భాగం కాదు అని చెప్పేసి అడగడం జరిగింది. సో మనకు నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి నివేదికలకు సంబంధించి మినిమం 3 నుంచి 4 క్వశ్చన్స్ మనకి ఈ పేపర్లో అయితే రావడం జరిగింది. సో మనం చాలా క్వశ్చన్స్ అయితే మన కరెంట్ అఫైర్స్ భాగంలో డిస్కస్ చేసాం. నేను ఆల్రెడీ చెప్పాను. సో నీతి ఆయోగ్ యొక్క సూచికల గురించి మనకు మినిమం ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో ఈ క్వశ్చన్ నెంబర్ 53 కూడా మనం లాస్ట్ 3 months బ్యాక్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టు దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ప్రత్యేక ఆర్థిక మండళ్ళు, అదేవిధంగా ఎగుమతి ప్రాసెసింగ్ జోన్ అనేది దీని పరిధిలోకి మనకు రావన్నమాట. సో ఇక్కడ ఈ 3 అనేటువంటిది ఆ 7 స్తంభాల్లో భాగంగా ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది దీనిలో భాగంగా అయితే ఉండదు. దీనికి సంబంధించి మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 55 కూడా మనకు కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి అయితే రావడం జరిగింది. ఈ క్వశ్చన్ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా అయితే డిస్కస్ చేసాం. సో మనం డైలీ ఎడ్యుకేషన్ అప్డేట్స్లో భాగంగా కూడా మీకు దీనికి సంబంధించిన ఒక పేపర్ క్లిప్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో భారత ప్రభుత్వపు పిఎంశ్రీ పాఠశాల పథకం అంటే ఏమిటి అని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సరైనటువంటి అంశాలను అయితే ఎంచుకోమన్నాడు. సో ఇది ఒక కేంద్ర ప్రాయోజిత పథకం. సో ఇది కరెక్టే. ఫస్ట్ ఏ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇది మనకు 2022 సెప్టెంబర్లో దీని అయితే మనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. సో ఏ అండ్ బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్టే అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ సో ఈ 2 కరెక్టే. ఆప్షన్ సి కనుక చూసినట్లయితే ఈ పథకం యొక్క మొత్తం బడ్జెట్ వ్యయం వచ్చేసి 36,000 కోట్లు అన్నాడు. సో ఇది మనకు తప్పుగా ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క బడ్జెట్ వ్యయం వచ్చేసి 36,000 కోట్లు కాదు. సో దీని వ్యయం వచ్చేసి మనకు 27,360 కోట్లు అండి. సో ఇది మనకి ఇక్కడ తప్పుగా ఇచ్చిండు. 27,360 కోట్లు అనేది దీని యొక్క ప్రాజెక్ట్ యొక్క వ్యయం కింద అయితే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ 2 కరెక్ట్, ఇది మనకు మిస్టేక్. నెక్స్ట్ ఇది మనకు NEP 2020లో భాగంగా ఇది రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏబిడి అనేది మనకి ఏది ఉంది, ఇక్కడ ఆప్షన్ 2 ఉంది. దీనికి సంబంధించి మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరొకటి చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించి చూడవచ్చు. 2022 ఆగస్టు సెప్టెంబర్లో బల్క్ డ్రగ్ పార్కుల ప్రమోషన్ పథకం కింద సో కేంద్ర ప్రభుత్వంచే క్రింది వాటిలో ఏ రాష్ట్రాలకు సూత్రప్రాయంగా అనుమతులు మంజూరు చేయబడ్డాయని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా
అండ్ గుజరాత్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసినట్లయితే మనకు హిమాచల్ ప్రదేశ్. సో ఏసీడీ అనేటువంటి ఈ 3 రాష్ట్రాలకైతే అనుమతులు అయితే మంజూరు చేశారు. సో ఇక్కడ ఏసీడీ అనేది మనకు ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ చూడవచ్చు, క్వశ్చన్ నెంబర్ 57. సో ఇది మనం డిస్కస్ చేసాం. సో 2022లో జరిగినటువంటి 36వ జాతీయ క్రీడలకు సంబంధించి క్రింది జతలను చదవండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనిలో సరైనవి ఎంచుకోమన్నాడు. సో ఇదే క్వశ్చన్ మనం యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగా అయితే డిస్కస్ చేసాం మన కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో 36వ జాతీయ క్రీడలకు ఆతిథ్య రాష్ట్రం వచ్చేసి గుజరాత్ అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. మనకు 36వ జాతీయ క్రీడలు మనకు గుజరాత్లో జరగడం జరిగింది. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, జాతీయ క్రీడలు 35వ ఎడిషన్ ఆదిత్య రాష్ట్రం వచ్చేసి కేరళ అంటున్నాడు, కర్ణాటక అంటున్నాడు. సో ఇది తప్పండి, ఇది మనకు కేరళలో జరగడం జరిగింది. ఓకేనా, కేరళలో 2015లో జరిగాయి. సో అదే మనకు నెక్స్ట్ థర్డ్ పాయింట్ కింద ఇవ్వడం జరిగింది. ఈ 35వ ఎడిషన్ వచ్చేసి మనకు 2015 అన్నాడు. సో ఇది కూడా కరెక్టే. సో ఏ అండ్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు నెక్స్ట్ 37వ జాతీయ క్రీడలు అనేవి ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయి అనేది కింద కామెంట్ చేయండి. దాని గురించి కూడా మనం రీసెంట్గా కరెంట్ అఫైర్స్ లేదా చూడడం జరిగింది. అది ఏ రాష్ట్రంలో అనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు బీమ్స్టెక్ సంబంధించి అయితే అడగడం జరిగింది. సో క్రింది బీమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశాలు వాటి యొక్క ఆతిథ్య దేశాలతో జతపరచమన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు శిఖరాగ్ర సమావేశాల యొక్క సంఖ్య ఇచ్చిండి, ఇటువైపు వచ్చేసి ఆతిథ్య దేశం ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు ఫస్ట్ కనుక చూసినట్లయితే 2వ శిఖరాగ్ర సమావేశం మన భారతదేశంలో జరిగింది. సో ఇది ఒకటి కనుక చూసినట్లయితే ఇక్కడ మనం ఒక 2 ఎలిమినేట్ చేయవచ్చు, ఒకటి ఎలిమినేట్ చేసేవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇది 3ని మనం ఎలిమినేట్ చేయవచ్చు. సో ఇంకా మిగతా కనుక చూసినట్లయితే సో రీసెంట్గా మనం 5వ శిఖరాగ్ర సమావేశం సంబంధించి మన కరెంట్ అఫైర్స్లో మనం అయితే డిస్కస్ చేసాం. సో 5వది వచ్చేసి మనకు శ్రీలంకలో జరిగింది. ఓకేనా, సో ఇది ఆప్షన్ డి వచ్చేసి 1. సో ఆప్షన్ D1 అనేది మనకు ఒకటే ఉంది కనుక ఈజీగా ఇక్కడ మనం ఎలిమినేట్ చేయవచ్చు దీనికి సంబంధించి. సో ఆప్షన్ 4 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనకి ఏంటంటే వర్చువల్గా జరిగింది రీసెంట్గా. సో ఇది A4 B3 C2 D1 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ మరొక కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే సో థియో మార్గెరిటా మాగ్నిఫికా గురించి 2022లో పరిశోధకులు ప్రచురించారు. అయితే క్రింది వాటిలో దానికి సంబంధించి సరి అనేది ఏదని చెప్పేసి అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది ఒక బ్యాక్టీరియా అండి. సో ముఖ్యంగా ఇది మనకు నమీబియాలో దీన్ని అయితే కనుగొనడం జరిగింది. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది 2వ అతిపెద్ద బ్యాక్టీరియా కింద మనకు సైంటిస్టులు అయితే గుర్తించడం జరిగింది అనమాట నమీబియాలో. సో ఇది ఒక బ్యాక్టీరియా. సో క్వశ్చన్ నెంబర్ 59 కనుక చూసినట్లయితే మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక కరెంట్ అఫైర్ చూడవచ్చు. ఎక్సర్సైజ్ కాకాడు 2022కు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించమని చెప్పేసి అడగడం జరిగింది. సో మనం ఇదే క్వశ్చన్ ఇదే విధంగా అయితే డిస్కస్ చేసాం. సో ఎక్సర్సైజ్ సంబంధించి చాలా క్వశ్చన్స్ మనకు ఇటీవల కాలంలో రావడం జరుగుతుంది. మినిమం ఒక్క క్వశ్చన్ అయినా ఉంటుంది మీరు ఏ పేపర్ తీసుకున్నా కూడా. సో మనకు ఈ ఎక్సర్సైజ్ సంబంధించి మన దేశం ఇతర దేశాలతో చేసేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ కావచ్చు, నావికా ఎక్సర్సైజ్ కావచ్చు, వీటికి సంబంధించి మీరు సపరేట్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఒక్క క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక ద్వైవార్షిక ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో దీనికి సంబంధించి భాగస్వామ్యం, నాయకత్వం, స్నేహబంధం అనేటువంటి థీమ్తో ఇవి జరిగాయని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఇది మన భారతదేశం ఆస్ట్రేలియాతో చేసినటువంటి వైమానిక దళ ఉమ్మడి అంతర్జాతీయ కార్యక్రమం. సో ఈ 3 కరెక్టే. సో ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్, ఆల్రెడీ దీనికి సంబంధించి మనం డిస్కస్ చేస్తాం మన కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ చూడవచ్చు కరెంట్ అఫైర్స్ సంబంధించి, క్వశ్చన్ నెంబర్ 62. సో FIFA Under-17 మహిళా ఫుట్బాల్ ప్రపంచ కప్ గురించి క్రింది వాక్యాలను చదవండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనం కరెంట్ అఫైర్స్ భాగంగా డిస్కస్ చేసాం. సో ఇక్కడ చూసినట్లయితే అక్టోబర్ 2022లో ఈ ప్రపంచ కప్ను నిర్వహించారని చెప్పేసి అంటున్నారు. ఎస్, ఇది కరెక్టే. సో ఇక్కడ ఆప్షన్ బి ఎలిమినేట్ చేయడానికి కొంత ప్రాబ్లంగా ఉండవచ్చు. మ్యాక్సిమం ఇది మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు జరిగినటువంటి 3 నగరాల్లో అహ్మదాబాద్ అనేటువంటిది లేదండి. సో ఇది గోవా రావాలి ఇక్కడ. యాక్చువల్గా గోవా, అదేవిధంగా భువనేశ్వర్ అండ్ ముంబైలో ఈ 3 నగరాల్లో మన భారతదేశంలో దీన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇది మనకు తప్పుగా ఇచ్చారు, కొంచెం మనకు నేరోగా అడిగారు. సో కొన్ని క్వశ్చన్స్ అయితే కొంచెం జస్ట్ నేరోగానే మిస్టేక్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటిని మనం ఎలిమినేట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది, డిఫికల్ట్ అనుకోవచ్చు అటువంటి క్వశ్చన్ను. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సి కనుక చూసినట్లయితే ప్రపంచ కప్లో మొత్తం 16 దేశాలకు చెందినటువంటి జట్లు పాల్గొన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా కరెక్టే. ఆప్షన్ ఏ అండ్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏ అండ్ సి వచ్చేసి మనకు ఆప్షన్ 3 అయితే ఉంది. ఇది దీనికి సంబంధించి. సో ఇది మనకు ఎవరు గెలుచుకున్నారు ఈ Under-17 మహిళా ఫుట్బాల్ ప్రపంచ కప్ను మనకు స్పెయిన్ అయితే గెలుచుకోవడం జరిగింది. స్పెయిన్ అది మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకు కొలంబియా అనేది సెకండ్ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. ఇది మన భారతదేశం కండక్ట్ చేసినటువంటి టోర్నీ. సో ఆప్షన్ 3 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ మరొక క్వశ్చన్ చూడవచ్చు. క్వశ్చన్ నెంబర్ 66 కూడా మనకు కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి అయితే అడిగారు. సో ఇక్కడ చూసినట్లయితే సిప్రీ మూలాల ప్రకారం మొత్తం ప్రపంచ సైనిక వ్యయం 2021లో వాస్తవ పరంగా $213 బిలియన్ చేరుకుంది. అయితే 2021 సంవత్సరంలో వారి యొక్క సైనిక బడ్జెట్ల ఆధారంగా క్రింద
ఇవ్వబడినటువంటి 4 దేశాలను మనకు సరైన క్రమంలో అమర్చమన్నాడు. సో దీనికి సంబంధించి మనం కనుక చూసినట్లయితే, సో ఫస్ట్ కనుక చూసినట్లయితే మనకు యూఎస్ఏ అనేటువంటి మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత చైనా, తర్వాత నెక్స్ట్ భారతదేశం, అంటే సిబిఏ. సో సిబిఏ అనేటువంటిది ఏంటిది మనకి ఇక్కడ సిబిఏడి. సో సిబిఏడి అనేది మనకు ఆప్షన్ 2 అవుతుంది. సో ఇవి దాదాపుగా 62% సో వ్యయాన్ని సైనిక వ్యవస్థపై అయితే ఖర్చు పెడుతున్నట్లయితే మనకు 2021లో ఈ సిప్రి అనేటువంటి సంస్థ అయితే వెల్లడించడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్ సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఏముంది, సిబిఏడి అనేటువంటి. ఆప్షన్ 2 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు క్వశ్చన్ నెంబర్ 67 కనుక చూసినట్లయితే, ఇజ్రాయెల్తో భారతదేశం పూర్తి దౌత్య సంబంధాలను ఈ సంవత్సరం నుంచి ఏర్పరచుకుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు ఇజ్రాయెల్ తోటి ఈ దౌత్య సంబంధాలను ఏర్పరచుకొని 30 years అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకు దీనికి సంబంధించి అయితే క్వశ్చన్ ఇచ్చారు. సో దీన్ని కూడా మనం మన కరెంట్ అఫైర్స్లో అయితే డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించి మన కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే 1992లో మనకు ఇజ్రాయెల్ తోటి ఈ దౌత్య సంబంధాలను అయితే ఏర్పరచుకోవడం జరిగింది. సో ఇక్కడ 67 వచ్చేసి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసినట్లయితే 2010-11 కాలంలో పశ్చిమాసియా అదేవిధంగా ఉత్తర ఆఫ్రికాలో అరబ్ స్ప్రింగ్ అని పిలువబడేటువంటి సో ప్రజాస్వామ్య అనుకూల నిరసనలు అయితే జరిగాయి. సో వాటికి సంబంధించి క్రింది వాటిలో మనకు సరైనవి గుర్తించండి అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ జాస్మిన్ రెవల్యూషన్ అనే పిలువబడేటువంటి మొదటి ప్రదర్శన డిసెంబర్ 2010లో ట్యునీషియాలో జరిగిందని చెప్పేసి అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. సో మొదటి రెవల్యూషన్ వచ్చేసి మనకు ట్యునీషియాలో జరిగింది. సో సెకండ్ది వచ్చేసి మనకు సిరియాలో జరిగింది. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి 2 కరెక్టే మనకు, ఏ అండ్ బి. సో ఆప్షన్ 3 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 69 కనుక చూసినట్లయితే, భారతదేశంలో కోల్కతా బంగ్లాదేశ్లో మనకు కుల్నా మధ్య నడిచేటువంటి రైలు పేరేంటి అని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి కనుక మనం కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే బంధన్ ఎక్స్ప్రెస్. సో బంధన్ ఎక్స్ప్రెస్ అనేది మనకు భారతదేశం అదేవిధంగా బంగ్లాదేశ్ మధ్యలో నడిచేటువంటి, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి కోల్కతా నుంచి అయితే నడుస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 69 కనుక చూసినట్లయితే మనకు ఆప్షన్ 4 అనేది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అక్టోబర్ 2021లో 17వ ఎడిషన్ ఇండో యుఎస్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ యుద్ధాభ్యాస్ 2021 ఎక్కడ జరిగాయని చెప్పేసి అడిగారు. సో మనకి రీసెంట్గా 2022లో కూడా ఇవి జరగడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనకు 15వ ఎడిషన్కి సంబంధించి అయితే అడిగారు. సో దీనికి సంబంధించి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలాస్కా. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ 2022లో ఇవి ఎక్కడ జరిగాయి అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీరు ప్రజెంట్ ఏదైతే కరెంట్ ఇష్యూ మనకు వార్తల్లో ఉంటుందో దానికి సంబంధించి అంతకుముందు ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది అనేది కూడా చూసుకోవాలి. సో అటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడైతే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మరో క్వశ్చన్ కనుక చూసినట్లయితే, యుద్ధ నేరాలు అదేవిధంగా మానవత్వానికి వ్యతిరేకంగా చేసినటువంటి తీవ్ర నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తులను విచారించే హక్కు ఏ అంతర్జాతీయ న్యాయస్థానానికి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు. ఆప్షన్ 3 అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 73 కనుక చూసినట్లయితే, సో క్రింది వాటిని జతపరచమని చెప్పేసి అడిగారు. ఒకవైపు వచ్చేసి శాస్త్రవేత్తల పేరు, వాళ్ళు ఆవిష్కరించినటువంటి ఆవిష్కరణలు ఇచ్చారు. సో సరి అయినటువంటి జతలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. సో మనకు ఇక్కడ చూసినట్లయితే, సో ఇక్కడ ఆప్షన్ బి తోటి ఈజీగా మనం ఎలిమినేట్ చేయవచ్చు. ఇక్కడ కోపర్నికస్ వచ్చేసి మనకు సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని అయితే మనకు ఆవిష్కరించడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ బి ఉండేటువంటిది కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ ఏం కనబడుతుంది, సో ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 4 కనబడుతుంది. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకు కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా న్యూటన్ కూడా మనకు ఏది, సో ఇక్కడ కలన గణిత దృశ్య శాస్త్ర సూత్రాలను అయితే ఆవిష్కరించారు. సో దీనికి సంబంధించి మనకు బి అండ్ డి. సో ఇట్లా ఒకటి తెలిసినా కూడా మనం ఈజీగా అయితే ఎలిమినేట్ చేయవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 73 కనుక చూసినట్లయితే మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 74 కనుక చూసినట్లయితే నేను డైరెక్ట్గా అయితే దీనికి సంబంధించిన కీ అయితే చెప్తున్నాను. సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్ 2 డిస్టిలేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 75 కనుక చూసినట్లయితే, సో పచ్చిక మైదానం పర్యావరణ వ్యవస్థలో ప్రాథమిక వినియోగదారులు అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి మనకు శాకాహారులు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 76 కనుక చూసినట్లయితే 2020 నాటికి గల ఇన్స్టాల్ చేయబడినటువంటి సామర్థ్యం ఆధారంగా మనకు విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాలు, ఇక్కడ ముఖ్యంగా పవన విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు. సో దీనిలో మనకు ఫస్ట్ తమిళనాడు ఉంటుంది, తర్వాత కనుక చూసినట్లయితే మనకు గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, లాస్ట్కు కర్ణాటక వస్తుంది. సో సిబిఏడి. సో ఆప్షన్ 3 అనేది మనకు క్వశ్చన్ నెంబర్ 76 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 77 కనుక చూసినట్లయితే, సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. ఇక్కడ సంస్థం కోట అనేటువంటిది కనుక చూసినట్లయితే మనకు A4 అండి, కేరళ. సో ఇక్కడ A4 తోటి స్టార్ట్ అయ్యేది 2 ఉన్నాయి కనుక రెండింటిని ఈజీగా మనం ఎలిమినేట్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ డి ద్వారా మిగతా ఆన్సర్ కూడా చేయవచ్చు. ఇక్కడ ప్యాంగాంగ్ సో అనేటువంటిది మనకు ఇది లడాఖ్లో ఉన్నటువంటిది. సో ఈ 2 కనుక మనకు తెలిసినట్టయితే, సో ఇది మనకు రీసెంట్గా వార్తల్లో ఉన్నటువంటి అంశం ఇది ప్యాంగాంగ్ సో అనేటువంటిది. సో ఇక్కడ మనకు ఏ అండ్ డి తెలిస్తే ఈజీగా మనం ఇక్కడ ఎలిమినేట్ చేయవచ్చు. సో ఆప్షన్ 1 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. A4 B1
C3D2 అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్రింది వాటిలో ఏ బయోస్పియర్ రిజర్వ్ యునెస్కో బయోస్పియర్ నెట్వర్క్ లిస్ట్లో లేదు అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో మనకు నందాదేవి అనేటువంటిది ఈ లిస్ట్లో ఉంది, అదేవిధంగా నోక్రేక్ ఉంది అండ్ సిమ్లీపాల్ కూడా ఉంది. మానస్ అనేటువంటి దీనిలో అయితే మనకు లేదు. ఇంకా ఇవే కావచ్చు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 79 కనుక చూసినట్టయితే సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఉష్ణమండల సతత అరణ్య అడవులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ నవంబర్ 2022 నాటికి హైదరాబాద్ మెట్రో రైల్ నెట్వర్క్ పొడవు ఎంత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది 69 కిలోమీటర్. సో ఇది రీసెంట్గా మనకు తెలంగాణ ఎకనామిక్ సర్వేలో దీన్ని అయితే మెన్షన్ చేశారు. సో ఇది 69 కిలోమీటర్ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 81 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 81 కావచ్చు. అదేవిధంగా ఇవన్నీ మనం తెలంగాణకు సంబంధించినటువంటి కీలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి మనకు దీనికి సంబంధించినటువంటి ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ కూడా మరొక వీడియోలో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇంకొక వీడియో కూడా కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో కొన్ని క్వశ్చన్సే నేను డెప్త్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి సో నాకు తెలిసినటువంటి వాటికి సంబంధించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మిగతా వాటికి జస్ట్ కీ అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.